హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి హేమ. ఈరోజు నేను చల్లని వాతావరణంలో వేడి వేడి చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. దీనికి కాంబినేషన్‌గా మజ్జిగ పులుసు కూడా చేస్తున్నానండి. అయితే ఫస్ట్ మనం చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ కడిగి పెట్టుకున్న చికెన్‌ని మనం ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. అదే కంచము, ప్లేట్ ఏదైనా మీ కంఫర్ట్‌ని బట్టి కలుపుకోవడానికి. అంటే మ్యారినేట్ చేసుకోవడానికి మసాలాలు పట్టిస్తానమాట. ముందుగా అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఉప్పు కారం అన్నది మీకు తగినంత వేసుకోండి, మీరు తినేంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి కూడా ఒక స్పూను, అలాగే జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని వాటి ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా. మనం మసాజ్ చేస్తూ మనం కలుపుకున్నాము అంటే గనక ముక్కలకి బాగా పడుతుంది. ముక్కలు జ్యూసీగా, టెండర్‌గా బాగా రెడీ అవుతాయన్నమాట. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ ఒక స్పూన్ శనగపిండి, అలాగే ఇంకొక స్పూను వరిపిండి వేసుకోవాలి. బియ్యపు పిండి అనమాట. అంటే వరిపిండి వేసుకోవడం వల్ల బాగుంటుంది, చికెను క్రిస్పీగా ఉంటుంది. ఇంకొక స్పూన్ కార్న్‌ఫ్లోర్, ఒక చెక్క నిమ్మరసం. అంటే నేను ఫుల్‌గా ఒక చెక్క పిండలేదు. చెక్కలో మళ్ళీ ఆఫ్ చేశాననమాట. అందులో నిమ్మరసం కూడా పిండుకొని మళ్ళీ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నేనంటే వీడియో కోసం కాబట్టి మంచిగా కనిపిస్తాయి కలర్ అని చెప్పి రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. మీరైతే ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్లేదు. అలాగే కొంచెం జీడిపప్పు, కొన్ని కరివేపాకు కూడా వేసుకున్నాననమాట. ఇవి కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అన్నీ ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అవసరం అనుకుంటే గనక నీళ్ళని చిలకరించుకుంటూ కొంచెం మిక్స్ చేసుకోవాలి. అంటే ఎక్కువ నీళ్ళైతే వేసేయకూడదు. మళ్ళీ మసాలా ముక్కలకి పట్టకుండా వదిలేస్తది. కొన్ని నీళ్ళు చిలకరించుకొని అయితే మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇదైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకొని నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫ్రై చేసుకుంటున్నాను. వెంటనే కూడా వేసుకోవచ్చు. నాకు టైం ఉందని నేను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకొని ఒక మూకిట్లో వీటినైతే ఫ్రై అయితే చేసుకోవాలి. నేనైతే అంటే ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదండీ! 2, 3 వాయిలయినాయి నాకు. అయితే ఫస్ట్ వాయి వేసుకొని ముక్కలన్నిటిని వేసేసుకొని ఆయిల్‌లో వెంటనే అయితే కదపకూడదు. కొంతసేపు అలాగే వదిలేయాలి. అది ఆయిల్‌లో ట ఒక 2 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు ముక్కలు మనం కదుపుకోవాలి. లేకపోతే మసాలా మొత్తం నూనెలో చిదురైపోతుంది వెంటనే కదిపేస్తే. అందుకని ఒక 2 మినిట్స్ ఆగి కదుపుకోవాలి. చూసారా, చాలా రెడ్‌గా, చాలా క్రిస్పీగా, చాలా మంచిగా వేగినియి. ఇలా వేపుకున్న తర్వాత ఒక పేపర్ వేసుకున్న ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. అలాగే ముక్కలన్నిటిని కూడా మనం తీసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వాయి వేసేసుకోవాలనమాట. ఆయిల్ హీట్‌గానే ఉండాలి. మరీ చల్లారిపోకూడదు నెక్స్ట్ వాయి వేసుకునే టైంకి. ఇలాగే ముక్కలన్నిటిని ఎన్ని వాయిలైతే అన్ని వాయిలు మనం ఫ్రై చేసేసుకోవాలి. నేను మళ్ళీ వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. మళ్ళీ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా అన్నిటిని ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవాలి. చూసారా, యమ్మీ యమ్మీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కాంబినేషన్ మజ్జిగ పులుసు కూడా చేసుకుంటాను. వేడి వేడి అన్నంలో మజ్జిగ పులుసు వేసుకుంటే సూపర్ ఉంటుంది. అలాగే చికెన్ పకోడీ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అనమాట. ముందుగా ప్యాకెట్ పెరుగు అయితే తీసుకుంటున్నాను నేను. దీన్ని ఒక బౌల్‌లోకి వేసుకొని కవ్వంతో నేనైతే ఇవి ఏమి ఉండల్లా లేకుండా ప్లెయిన్‌గా మొత్తం సాఫ్ట్‌గా వచ్చేలాగా కవ్వంతో చిలుకుతున్నాననమాట. అలా చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్టు, పసుపు కూడా వేయాలి. సాల్టు, పసుపు వేసుకొని కొన్ని పచ్చి ఉల్లిపాయలు అయితే వేసేసాను నేను డైరెక్టు. కొన్ని నేను తాలింపులో కూడా వేసుకుంటాను. పచ్చి ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి ఇందులో. నేను వాటర్ అయితే కొన్ని యాడ్ చేశాను. అంటే బాగా చిక్కగా ఉందని కొంచెం పలుచగా అవ్వడానికి వాటర్ యాడ్ చేసి అవి అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాము. ఇది పెద్ద విషయం ఏం కాదండి. అంటే మజ్జిగ పులుసులు కూడా చాలా రకాలుగా చేసుకుంటారు. నేను చాలా సింపుల్‌గా చేస్తున్నాననమాట. ఈ తాలింపు పెట్టుకోవడానికి మూకిట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత మీకు ఇష్టమైన తాలింపులు అన్నీ వేసుకోవచ్చు. నేనైతే పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడించాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న పెరుగులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బాగా వేగిపోయినాయండి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. లేకపోతే కలరు మనకి పసుపు రంగులో రాదనమాట. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు.
అది మీ ఇష్టం. నేనైతే ఇష్టం పసుపు కూడా వేసుకున్నాను. ఈ తాలింపు మొత్తాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులో అయితే వేసేసుకొని బాగా కలుపుకున్నాననమాట. చూడండి ఎంత బావుందో. చాలామందికి మన ఆంధ్ర వాళ్ళకి మజ్జిగ లేనిదే భోజనం అన్నది కంప్లీట్ కాదు కదా! కొంతమందికి మజ్జిగ కూడా ఇష్టం ఉండదనుకోండి. కానీ నాకు మాత్రం మజ్జిగ పులుసు ఇష్టమండోయ్. వేడి వేడి అన్నంలో చూసారా రైస్ ఎంత పొగలొస్తుందో, అలా వేడి వేడిగా ఉన్నప్పుడు కాస్తంత మజ్జిగ పులుసు వేసుకొని, అందులో చికెన్ పకోడీలు పెట్టుకొని తింటూ ఉంటే వేరే లెవెల్ అనమాట. మీకు కూడా ఒకసారి ట్రై చేసేయండి మరి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ కూడా చెయ్యండి. థ్యాంక్స్ ఫర్